హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పొట్లకాయ శనగపప్పు కూర అండి. ఈ కార్తీక మాసంలో మాత్రమే దొరికి పొట్లకాయతోటి పొట్లకాయ శనగపప్పు కూర చాలా బాగుంటుందండి. ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం తాలింపు వేగింది అనుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయ రెబ్బలు, దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ వేసుకోవాలండి. పొట్లకాయ వేసుకొని బాగా తాలింపుకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. నేను ఒక 4 టీ స్పూన్ల పచ్చి శనగపప్పు నానబెట్టుకొని వేసుకున్నాను. తీసుకున్న పొట్లకాయ 250 గ్రామ్స్ అండి. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకొని తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఉప్పు ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. చిన్న గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10-12 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. 10-12 నిమిషాలు బాగా ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మిగిలిన ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మాకు లైక్ చేయడం వల్ల మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటామండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తుందండి. కొంచెం ఉప్పు పట్టిద్దని. తర్వాత ఒక 1/2 టీ స్పూను కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ కార్తీక మాసంలో మాత్రమే పొట్లకాయతో చేసుకునే ఈ కర్రీస్ ఈ విడి రోజుల్లో దొరకదండి. ఈ సీజన్లో దొరికే పొట్లకాయతోటి బాగా ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పొట్లకాయతోటి ఇంకా చాలా కర్రీస్ కూడా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి పొట్లకాయతోటి కర్రీస్ కూడా. మా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకోవాలండి. కర్రీని అంతా ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ పొట్లకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయినట్లే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.